మహబూబ్నగర్లో దీపావళి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఇల్లు కూడా ఘనంగా అంటే విద్యుత్ దీపాలతో అలంకరించుకున్నారు. అదేవిధంగా దీపాలతో అలంకరించుకుని చూడముచ్చటగా కొలువైన ప్రతి ఇల్లు కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లలకు చాలా ఇష్టమైన పండుగగా దీపావళి చెప్పుకోవచ్చు. దీపావళి అంటేనే పటాకులు కాల్చేందుకు పిల్లలు అమిత ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఎట్లయితే అంటే ఫైర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఒకటే చోట మొత్తం టపాకాయల షాపులన్నీ ఇక్కడ మన స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. దాదాపు 100 టపాకాయల షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు మన దీపావళి శుభాకాంక్షలు ఫస్ట్ పట్టణ ప్రజలందరికీ. మరి టపాకాయలు రోజు రోజుకు ఇయర్ మాత్రం టపాకాయలు చాలా పెరుగుతున్నాయి, రేట్లు అయితే పెరుగుతున్నాయి. కానీ ఈ దీపావళి చీకటిని పారదోలి వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ఈ సాంప్రదాయబద్ధంగా పిల్లలు ఖచ్చితంగా ఏ రేట్లు ఉన్నా కూడా మాకు ఇవి కావాలని చెప్పడం. మినిమం కొన్ని ఒక బ్యాగ్ తీసుకుపోయినా కూడా 5,000 వర్త్ అవుతున్నాయి, చిన్న తీసుకుపోయినా కూడా. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం ఇంకా పోయినసారి కొద్ది వర్షాలు ఉండడం వల్ల ఈ సంవత్సరం కరెక్ట్ వాతావరణం కూడా అనుకూలం ఉండడం కూడా మంచిగా అయింది. మరి సంతోషంతోనే ఇక్కడ ప్రభుత్వం కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ, అదేవిధంగా బయట పార్కింగ్ కానీ, దుకాణాలు కానీ ఏ విధంగా ఆటంకం లేకుండా ప్రభుత్వం కలిగించినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పవచ్చు. అంటే ఏ పండుగలు చేసినా వేరే ఇతరుల పండుగలు చేస్తే దానిది చాలా పొల్యూషన్ జరుగుతుంది. కానీ హిందువుల పండుగ మాత్రమే ఇది ఇట్లా అంటారు. కానీ హిందువుల్లో చాలా ముఖ్యమైనటువంటి పండుగలో దీపావళి అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ, చాలా పెద్ద పండుగ. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి పండుగ. రంగురంగుల విద్యుత్ దీపాలు కానీ రంగురంగుల దీపాలు వెలిగిస్తాము. ఒక దీపాల వరుస అంటే హిందూ సాంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఆ దీపాలు చూస్తేనే ఒక దీపం అంటేనే భగవత్ శక్తికి ఒక మూలం, ఒక ప్రతీక. అట్లాంటిది ఈరోజు హిందువుల పండుగ, అందరూ హిందువులంతా ఏకమయ్యేటటువంటి పండుగ, సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. దీపావళి ఘనంగా జరుగుతుంది. దీపావళి అంటేనే టపాకాయల వ్యాపారం జోరుగా సాగుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి భిన్నంగా ఎక్కువ రీతిలో టపాకాయల వ్యాపారం జరుగుతుంది. అక్కడ వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.